ఇది యాదృచ్ఛికమో లేకపోతే వ్యూహాత్మకమో అర్థం కావట్లేదు కానీ చంద్రబాబు నాయుడు సిబిఐని ఆంధ్రప్రదేశ్కి ఎంటర్ అయ్యేలా ఇవ్వడం పర్మిషను, అదే రోజు పిటిషన్ వేయటం విదేశాలకు వెళ్ళడానికి జగన్మోహన్ రెడ్డి, ఈ రెండింటిని ఎలా చూస్తారు? భయం ఉంది, వాళ్ళ వెన్నులో వణుకుంది. ఎందుకంటే వాళ్ళ మోడీ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు నితీష్ కుమార్లు ఇద్దరి మీద ఆధారపడి నడుస్తుంది. ఆ నితీష్ కుమార్ గారును చంద్రబాబు గారు అత్యంత సన్నిహితులు, దాంట్లో డౌట్ లేదు. తెలిసిన వాళ్ళకి తెలుసు, ఢిల్లీలో తెలిసిన వాళ్ళకి తెలుసు. కాబట్టి రేపొద్దున ఏదైనా సరే వీళ్ళు చెప్పిన దానికి అంగీకరించిన పరిస్థితి మోడీకి ఏర్పడుతుంది. మోడీకి కూడా జాతీయ స్థాయిలో తలెగరేసే పరిస్థితి లేదు. అసలు పార్లమెంట్లోనే దిగాలుగా తలదించి కూర్చోవాల్సిన పరిస్థితి కనపడుతుంది. ప్రతిపక్షం, బలమైన ప్రతిపక్షం రోజు నిలబడి మాట్లాడుతూ అంటే వాళ్ళకి వెన్నులో వణుకు వస్తుంది అధికార పార్టీకి. దానికి ఉదాహరణ లేటరల్ రిక్రూట్మెంట్స్ వెనక్కి తీసుకోవడం అనుకుంటా. అన్నీ అసలు వాళ్ళు దూకుడు చూస్తా అంటే చాలా ముచ్చటేస్తుంది. ప్రజాస్వామ్యం బతికింది అనిపిస్తుంది మనకి. దాంట్లో పార్లమెంట్ ప్రొసీడింగ్స్ చూస్తా అంటే మా రాహుల్ గాంధీ గారు, కాంగ్రెస్లో వాళ్ళు, ఇతర పార్టీల వాళ్ళు మాట్లాడుతూ అంటే చాలా గొప్పగా ఉంది, చూడబుద్ధి అవుతుంది వాళ్ళ పార్లమెంటు. నిశ్చేష్టలు అయిపోయి అమిత్ షా, మోడీలు ఇద్దరు కూడా ఏమి దిక్కుతోసిన పరిస్థితిలో ఉన్నారు. తలెగరేసి మీ అంతు చూస్తామనే పరిస్థితి లేదు. గత 5 ఏళ్లలో ఉంది, ఇప్పుడు లేదు. కాబట్టి ఈ పరిస్థితుల్లో వాళ్ళ ప్రభుత్వం నడుపుకోవాలని అంటే, మోడీ ప్రభుత్వం నడుపుకోవాలి, బీజేపీ ప్రభుత్వం నడవాలని అంటే చంద్రబాబు గారు అడిగిన దానికి అంగీకరించాలి. చంద్రబాబు గారు ఏమో నా కొడుకుని క్యాబినెట్లో పోస్ట్ ఇవ్వమంటలేదు, లేకపోతే తన కుటుంబానికి ఏదైనా కాంట్రాక్ట్లు ఇవ్వమంటలేదు, ఏదో మేము చేసిన అక్రమాలను కాపాడమని అంటలేదు, రాష్ట్రానికి విపరీతంగా లక్షల కోట్లు దోసి ఇచ్చేయమని అడగట్లేదు. హేతుబద్ధంగా చట్టపరంగా అడుగుతున్నారు ఆయన. ముందు ఆ దొంగను శిక్షించండి, టైం ఎక్కువ మేము ఇవ్వము, 3 నెలలే కదా, 3 నెలలు పెద్ద ఇదేం కాదు, తెల్లారిపాటి తీసుకెళ్ళి ఉరేసేసేయండి, జైల్లో పెట్టమని అనే కాదు కదా. ఆయన ఒత్తిడి ఆయన స్ట్రాటజికల్గా మూవ్ చేస్తున్నాడు. వాళ్ళు కాదనలేని పరిస్థితి, వాయిదా వేయచ్చు కానీ కాదంటానికి లేదు. కాదు ఈ మీటింగ్ అయితే ఇంకొక మీటింగ్ చెప్పొచ్చు కానీ ఎన్ని రోజులు వాళ్ళు కాదని చెప్పి తీసుకెళ్తారు? అడిగేది ఏముంది, సిబిఐ ద్వారా త్వరగా పరిష్కారం చేయాల్సిన కేసులు ఉన్నాయి. వివేకానంద రెడ్డి కేసు కూడా చేయటం, అలాగే మీకు కూడా ఇస్తున్నా, మీరే దర్యాప్తు చేయండి, పలానా రేపు లిక్కర్ కేసు మీకు ఇస్తాను, మీరు చేయండి అని అంటారు. చేసినప్పుడు ఆ వాస్తవాలన్నీ కేంద్ర ప్రభుత్వం హోమ్ మినిస్టర్ చేతికి వెళ్తాయిగా. ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్ అంతా కూడా ఇక్కడ చేస్తే పోలీసులతో చంద్రబాబు నాయుడు చేయించాడు, అవన్నీ అవాస్తవాలని చెప్పుకోవచ్చు. రేపొద్దున సిబిఐ చేసిన ఇన్వెస్టిగేషన్ని చంద్రబాబు ప్రభావితం చేశాడని అనటానికి లేదుగా. ఇన్వెస్టిగేషన్ చేసిన రివీల్ అయిన ఫ్యాక్ట్స్ అన్ని బయటకు వస్తాయిగా. ఢిల్లీకి మించినటువంటి దిమ్మదిరిగే ఢిల్లీ స్కామ్ ఎంత చిన్న స్కామ్, అది పాలసీ మ్యాటర్. అది పాలసీ మ్యాటర్ను అక్కడ జరిగింది మనీ లాండరింగ్ కూడా చాలా తక్కువ. కానీ అసలు ప్రపంచం విస్తుపోయేంత స్కామ్ ఇది. ఇక్కడ లిక్కర్ స్కామ్ ఇది ఒకటే కాదు, రేపొద్దున గంజాయి స్కామ్ బయటకు వచ్చిందంటే అది ఇంకా ప్రపంచం విస్తుపోతుంది. అసలు వెన్నులో వణుకులు వస్తాయి అందరికీ. గంజాయి ఎర్రచందనం అయితే 8,000 టన్నులు వెళ్ళిందో, అసలు మొత్తం అక్కడ శేషాచలం అడవులు మొత్తం నిర్వీర్యం అయిపోయినాయి. గత 5 ఏళ్లలో జరిగిన వేలాది టన్నులు ఎర్రచందనం ఉంది. ఈ ప్రధానంగా ఇది కాకుండా కేంద్రం నుంచి తీసుకొచ్చిన అప్పులు, లక్షల కోట్ల అప్పులు ప్రజలకు చేరల, అభివృద్ధి జరగల. ఏం జరిగింది, దొంగ అకౌంట్లు పెట్టేసి దొంగ బెనిఫిషర్స్ని సృష్టించి ఆ అమౌంట్లన్నీ సైఫన్ చేసేసుకుని అదొక పెద్ద స్కాము. అది చేయాలంటే అంత అది కాదు, పెద్ద వ్యవస్థ కావాలి. ఇప్పుడు ఆ బ్యాంక్ అకౌంట్లన్నీ బయటికి తీయాలి, ఆ బెనిఫిషర్స్ని ఆధార్ కార్డు లింక్ అయినవి చూడాలి, దాని మీద వెరిఫికేషన్ జరగాలి. జరిగితే దరిదాపుగా అది నేను వాళ్ళ తీసుకొచ్చిన దాంట్లో 2-3 లక్షల కోట్ల రూపాయలు తక్కువ లేకుండా బెనిఫిషర్స్ పేరుతో ఈ కుటుంబం వైసీపీ వాళ్ళు దోసేసింది 2-3 లక్షలు గట్టిగా ఉండొచ్చు. 2 లక్షల కోట్లు కోట్లు గట్టిగా ఉంటుంది. ఎందుకంటే దాంట్లో వాళ్ళు కింద స్థాయి, గ్రామీణ స్థాయి నుంచి కొద్దిగా గొప్ప చిల్లరమల్లరు తిన్నా కూడా తాడేపల్లికి సింహభాగం అందాల్సిందేగా. సో లోకేష్ చెప్పాడు, ఎన్ఆర్ఐ లోకేష్, తన దగ్గర ఆధారాలు ఏం చెప్తున్నాడు, కోర్టులో కూడా వేసాడు, అమెరికా కోర్టు. డాక్టర్ లోకేష్ ఆయన అయితే ఏకంగా 12 లక్షల కోట్లు దోచేసి విదేశాలకు పంపించాడు అని అంటాడు. ఉందండి, 12 కాదు కానీ నేను అనుకుంటే 5-6 లక్షలు తక్కువలే కదా. 12 అనేది మరి సబ్జెక్ట్ కరెక్షన్, ఆయన దగ్గర ఆధారాలు అంటే డ్రగ్స్ కానీ ఏదైతే మనీ లాండరింగ్ వివిధ దేశాలకు 26 కంట్రీస్కి పంపించాడు అనేది ఆయన 100% తరలిందండి. 100% విదేశాలకు తరలింది, లక్షలాది కోట్ల రూపాయలు తరలింది. దేశంలో కొనలేడు కదా, ఈ దేశం లక్షల కోట్లు పెట్టి ఆస్తులు కొనలేడు కదా. షేర్లు కొంటే ఢిల్లీలో, బాంబేలో షేర్లు కొంటే కంపెనీలు అన్నీ బయటకు రావాలి కదా ఇవాళ టెక్నాలజీ ప్రకారం. ఈ వేలాది ఎకరాలు దోసేసుకుని రాంచుకున్నాడు, విశాఖపట్నం భూములు ఇక్కడ అక్కడ మొత్తం అన్నీ.
అది రికార్డులో ఉంటాయి. రేపు బయటికి తీస్తే వాళ్ళు రేపు బయటికి రావాలి. అవి కాకుండా ఇన్ క్యాష్, లిక్విడ్ క్యాష్గా సైఫనింగ్ జరిగింది. లిక్కర్ ద్వారా కానివ్వండి, ఇసుక ద్వారా కానివ్వండి. గంజాయి ఇదంతా చెక్ కాదు కదా. గంజాయి కొనేవాడు చెక్ పేమెంట్ ఇవ్వడుగా. లిక్కర్లో మొన్న అమ్మింది జీరో బ్యాలెన్సేగా మొత్తం. వాళ్ళ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఈ డిస్టిలరీలన్నీ ఆ కుటుంబానియే కదా. రేపు పోలీసులు పిలిచి సిఐడి వాళ్ళు డిస్టిలరీ వాళ్ళకి లైసెన్స్ ఎవరైతే సప్లై చేశారో వాళ్ళని పిలిచి అడిగితే ఏం మాట చెబుతారు? వాళ్ళు చెప్పని మాటే చెప్పాలిగా. వీళ్ళు వాళ్ళు ఆల్రెడీ చెప్పారండి. ఏం చెబుతారు? ఆ కుటుంబం ఏం చెప్తారు? వాళ్ళు నిర్ధారించినటువంటి రేట్లకి మేము ఇచ్చాము, వాళ్ళ అమ్మమ్మ బ్రాండ్కి మేము అమ్మాము అని చెప్పారట. అసలు ఎవరిది? వాళ్ళదేగా. ఆ కుటుంబం చేతిలోనే ఉంది కదా. ఆ రెడ్డి ఈ రెడ్డి వాళ్ళే కదా, ఇంక బయట వాళ్ళు ఎవరు లేరు కదా. అంత మునుపు ఉన్న ప్రభుత్వం అయితే 10 మంది చేతిలో 10 డిస్టిలరీలు ఉండేవి, అందరూ బతికారు అనుకోండి. ఇవాళ మొత్తం డిస్టిలరీలు అందరినీ పాయింట్ బ్లాంక్లో మెడ మీద కత్తిపెట్టి రాన్ చేసుకున్నారు కదా. ఈవెన్ మాగొండ శ్రీనివాసరెడ్డి గారు డిస్టిలరీ కూడా లాగేసుకున్నారు కదా. ఎప్పటి నుంచో ఉన్న ఫ్యామిలీ కదా. ఎంపీ అప్పుడు ఎంపీ అయినా కూడా వాళ్ళ లాగేసుకుని వాళ్ళ వ్యాపారం చేయకుండా క్లోజ్ చేయించారు కదా. ఎస్పీవై రెడ్డి గారిది నంద్యాల డిస్టిలరీ లాగేసుకున్నారు కదా, కుటుంబంలో చిచ్చు పెట్టి. మొత్తం డిస్టిలరీలన్నీ వాళ్ళు గుప్పిట్టే పెట్టుకుని వాళ్ళు ఇష్టానుసారంగా దోషేస్తారు. ఒక ఇన్వాయిస్ లేవు, ఒక ఆర్డర్లు లేవు, ఒక ఇన్వెంటరీలు లేవు. ఎంతకు అమ్మారో తెలియదు, ఎంత క్వాంటిటీ అమ్మారో తెలియదు. అమ్మించింది డైరెక్ట్గా ప్రభుత్వ సారా దుకాణాల్లో, లిక్కర్ షాపుల్లో అమ్మించారు. డబ్బులు అది కూడా క్యాష్. దానికి జిఎస్టీ ఎంత కట్టారో, ఎన్ని కేసులు రాశారో, ఎంత అమ్మారో అనేది లేదు. ప్రభుత్వ ఉద్యోగుల మీద మెడ మీద కత్తిపెట్టి ఒక మాఫియా సామ్రాజ్యాన్ని సృష్టించి ప్రభుత్వం ద్వారా ప్రైవేటు లిక్కర్ని అమ్మించుకుంటాం ఇన్ క్యాష్లో. ఆ డబ్బు, ఆ నల్లధనం అంతా ఎక్కడికి వెళ్ళి ఉండాలి? ఇండియాలో పార్క్ చేయలేరు కదండి. విదేశాలకు ఖచ్చితంగా వెళ్ళాలి కదా. విదేశాలకు వెళ్ళాలి అంటే హవాలాలో డాలర్లుగా మార్చుకునే అవకాశం లేదు కదా. క్యాష్ రూపంగానే కంటైనర్ రూపంగా తరలి వెళ్ళాలి కదా. కాబట్టి ఈ భయం ఉంది కాబట్టి నాకు సెక్యూరిటీ 1000 మంది సెక్యూరిటీ ఇవ్వండి అనే మాట అంటున్నాడు. ఏదో ఎక్కడో ఇంటర్నేషనల్ లింక్ బ్రెజిల్ మాఫియాతోనో, ఆఫ్ఘనిస్తాన్ మాఫియా, ఇటలీ మాఫియా, సిసిలీ మాఫియాలు ఇవన్నీ ఉన్నాయి కదా. ఈ మాఫియాలతో ఎక్కడో కనెక్షన్ ఉంది వీళ్ళకి. ఈ సెక్యూరిటీ కోరుతున్న వాళ్ళందరూ కూడా ఈ టీం. మళ్ళీ ఈ టీమే మిథున్ రెడ్డి, పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి, సుబ్బారెడ్డి, విజయసాయి రెడ్డి. అక్రమాలు, అసాంఘిక కార్యకలాపాలు చేసేవాడే రక్షణ కోరుతాడండి. ధర్మంగా న్యాయంగా ఉండేవాడు ఎందుకు రక్షణ కోరుతాడు? ధర్మంగా ఉండేవాడు, పరిపాలించేవాడు ఎప్పుడు రక్షణ కోరాల్సిన అవసరం లేదు. నిజాయితీగా ధైర్యంగానే తిరుగుతాడు. ఈ ఎవరైతే చట్ట వ్యతిరేక కార్యకలాపాలు చేస్తారో, ఎవరైతే బంగారు పుట్ల ఏలు వీడితేనే పుట్టినా అంటే ఇప్పుడు ఎక్కడో కెలుగుతారు కదా. ఇప్పుడు తాడిందనేవాడు ఒకడు ఉంటే తలందనేవాడు ఒకడు ఉంటాడు. వీళ్ళు ఎక్కడో కెలుకుంటారు. అందుకని వాళ్ళు ఏదో నీ ఎంత చూస్తామని. కానీ ఇప్పుడు నాకు 1000 మంది పోలీసులు ఇవ్వండి, నాకు చుట్టూ పెట్టండి, ఈ గొంతెనం కోరికలన్నీ నీ అబ్బసొత్తా. 1000 మంది పోలీసులతో నీకు రక్షణ ఇవ్వటానికంటే ప్రజలకు రక్షణ చూడాల్సిన బాధ్యత ప్రభుత్వాన్ని కాదా? నువ్వు దోసుకుని అరాచకం చేసి నీకు మళ్ళీ 100 మంది పోలీసులు రక్షణ కావాలా? సిగ్గుశరం ఉందా అడగటానికి? ఏమన్నా అన్నం తినేవాడైనా, కడుపు అన్నం తినేవాడైనా? నువ్వు పెద్ద హీరోవా? నువ్వు పెద్ద పులివా? గన్మ్యాన్ లేకుండా బయటికి 10 మందిలో రాలేనాడు, నువ్వు పెద్ద పులివి, నువ్వు పెద్ద హీరోవి. సిగ్గుశారం లేకపోతే సరే. ఇప్పుడు సిబిఐ వస్తుంది కాబట్టి ఈయన ఏదో పిటిషన్ వేసి విదేశాలకు వెళ్ళాలనే ప్రయత్నం చేస్తున్నాడు అనేది ఒకటి. ఇప్పుడు బీజేపీ కూడా తప్పుకోలేని పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు ఒత్తిడి చేస్తున్నాడు. చంద్రబాబు నాయుడు ఇక్కడేమో పార్ట్ అండ్ పార్సల్ ప్రభుత్వంలో వాళ్ళ మీద కూడా ఉంటుందిగా తేల్చాల్సింది. ఇప్పుడు వాళ్ళు కూడా వాయిస్ బలంగా వినిపిస్తున్నారుగా. వీళ్ళు చేసేదాన్ని అన్ని కౌంటర్ చేస్తున్నారు కదా. ఇక్కడ ఉన్న సత్యకుమార్ గారు కూడా నిబద్ధత కలిగిన బాగానే ప్రభుత్వం తరఫున బాధ్యతగానే ఉంటున్నారు. అట్లాగే బీజేపీ తరఫున అధికార ప్రతినిధులుగా మాట్లాడేవాళ్ళు కూడా, మీడియాలో మాట్లాడేవాళ్ళు కూడా కూటమి ప్రభుత్వంగానే ఓన్ చేసుకునే మాట్లాడుతున్నారు తప్పించి అక్కడ కూడా మాట్లాడుతున్నారు. విశ్వకుమార్ రాజు కూడా మోడీ దగ్గర డోర్స్ మొత్తం క్లోజ్ అయిపోయి కేంద్ర పోతున్నాయి జగన్మోహన్ రెడ్డి అని చెప్తున్నాడు. నిజంగా అది కనుక అయితే ఆయన చెప్పింది మరుసటి రోజు జైల్లో ఉండాలి. అంటే అంత తొందరగా జరిగేది, తెల్లారేపాటికి చేయగానే జరిగేది ఉండదు. కాలక్రమేణా నిదానంగా అక్కడ డైల్యూట్ అయిపోతా వచ్చిందనుకోండి. వచ్చినప్పుడు ఆ ఇంపాక్ట్ ఇక్కడికి రావడానికి కొంత టైం పడుతుంది, 1-2 నెలలు అంత పట్టవచ్చు. దాన్ని అంచనా వేసుకుని వీళ్ళు ఇక్కడి నుంచి జారిపోవటానికి ఇప్పుడు మాకు విదేశీ పర్యటనకు పాస్పోర్ట్లు ఇప్పించండి అని చెప్పి అదే వేసుకుంటున్నారు. ఇది ప్లాన్ అంటారు. నరేంద్ర మోడీ అందరు కలిసి ఇప్పుడు నీరవ్ మోడీ, తర్వాత లలిత్ మోడీ, అజయ్ మాల్యా ఈ జాబితాలో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి, సాయి రెడ్డి కలిసిపోతారా? వీళ్ళ పొలిటికల్ చాప్టర్ క్లోజ్ అండి. 100% పొలిటికల్ చాప్టర్ లేదనేది వీళ్ళకి తెలిసిపోయింది. అంత అజ్ఞానులు కాదు వాళ్ళు. నెక్స్ట్ టర్మ్ గెలుస్తామనే గ్యారంటీ లేదు. అధికారంలో గెలవటం అంటే గెలవచ్చు, 2-3 సీట్లతో గెలవచ్చు, 10 సీట్లు గెలవచ్చు. అధికారం రావడం అనేది అసంభవం.
ఎప్పుడు రోజులు ఒక రకంగా ఉండవు. వీళ్ళు ఆడింది ఆట పాడింది పాట నడపడానికి ఎక్కువ రోజులు నడవదు. ఇవాళ ఇంకా ఈ ఇట్టాగే మీనమేషాలు ఎక్కడితే చంద్రబాబు గారి మీద కూడా తిరుగుబాటు వచ్చి పార్టీలోను బయట కూడా ప్రజల్లో తిరుగుబాటు వస్తుంది. ఇంకా ఇదే కనుక కొనసాగితే ఆయన కూడా పందా మార్చుకోక తప్పదు. లేదు మొహమాటానికి పోయో లేకపోతే ఇంకా ఉపేక్షణ భావంతోనో రకరకాల సాకులు చెప్పి తప్పించుకుంటే సరే నువ్వు దిగు అవసరం లేదు అనే పరిస్థితి రావడం పెద్ద సమస్య కాదు. ఎన్టీ రామారావు గారిని తిరుగుబాటు చేసి దింపేసినట్టు చంద్రబాబు గారిని పెద్ద లెక్క ఆయన కాదు, ఆయన జైల్లో పంపించిన వాళ్ళని ఎందుకు క్షమిస్తాడు కానీ క్షమించే అవకాశం, కానీ ఆయన కోఆపరేట్ చేయాలి కదా నరేంద్ర మోడీ టీం. ఆ చేయిపోయిన ఈయన దగ్గర అధికారాలు ఈయనకుండా ఈయన చేస్తారు. ఇప్పుడు ఆల్రెడీ ఇప్పుడు లలిత్ మోడీని పంపించినట్టు విదేశాలకు పంపించడానికి ప్లాన్ రెడీ అవుతుంది. పంపించుకోమనండి, పంపిస్తే అది కేంద్ర తెలియదు రేపొద్దున ఎట్లా వెళ్ళారు ఏంటి అనేది మనం ఎక్స్పోజ్ చేయలేమా? మార్గం మనసుంటే మార్గం ఉంటుందండి. వాళ్ళు పంపించారు అనుకోండి, ఇదిగో బీజేపీ పంపించిందని చెప్పలేము మనం. మనకు మొహమాటం ఏంటి? నీకేమీ లేనప్పుడే నేను 52 రోజులు జైల్లో కూర్చోబెట్టారా పిచ్చి కేసులో? ఏని ఇన్నర్ రింగ్ రోడ్ చూపించి ఒక కేసు పెట్టారా? అంగళ లాంటి కేసులు ఆయన మీద దాడి చేసి ఆయన మీద కేసు పెట్టారా? స్కిల్ కేసులో ఎక్కడ మనీ లాండరింగ్ జరగలేదు, ఆయన దగ్గర నుంచి ఎక్కడ వెళ్ళలేదు. ఏమీ లేకుండా ఫైల్ లేకుండానే కేసు పెట్టారా? ఇన్ని పెట్టినప్పుడు రాష్ట్ర ప్రభుత్వమే కదా పెట్టింది. అప్పుడు ఇన్ని చేసినప్పుడు నీకు రాష్ట్ర ప్రభుత్వం నీ చేతిలో ఉంది కదా. అప్పుడు కోఆపరేట్ చేశారు కదా జగన్కి, ఢిల్లీ పెద్దలు కోఆపరేట్ చేశారని చెప్పి జగనే చెప్పాడు కదా. ఢిల్లీ పెద్దలు కోఆపరేట్ ఇవాళ నీకు చేస్తారు కదా, చట్టం చేస్తుంది కదా, చట్టం ఆధారమే ఉంది కదా, వందలాది కేసులు పెట్టవచ్చు. కానీ రెండో వైపు కూడా వాయిని సంరక్షించాలని ప్రయత్నం జరుగుతుంది అనేది కదా ఇంకొక వాదన. ఉండారండి వాళ్ళు ఇవాళ కదా, ఇంకొక 5 ఏళ్ళు ఉంటారండి. ఇతను కాపాడేవాళ్ళు ఢిల్లీలో కొన్ని పదవుల్లో, ఇంకా రాజ్యాంగ పదవుల్లో అమ్ముడు పోయిన వాళ్ళు ఇంకొక 5-6 ఏళ్ళు ఉంటారండి. అది కళ్ళ ముందు నాట్ పార్లమెంట్, ఇంకా వేరే రాజ్యాంగ పదవుల్లో ఉండాలి. అదంటే బాగాదు కాబట్టి సబ్జెక్టు ఎందుకంటే మనం ఓపెన్గా మాట్లాడితే ఆ వ్యవస్థల మీద గౌరవంతో మనం ఆ వ్యవస్థలని మనం అనకూడదు కాబట్టి అగౌరవపరిచినట్టు ఉంటుంది కాబట్టి మనం ఆ పేర్లు అంటలేదు. ఇక్కడి నుంచి ఆంధ్రప్రదేశ్లో చేసిన వాళ్ళు అక్కడికి వెళ్ళి ఎవరైతే చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ విషయంలో కీలకంగా ఉండి ఇన్ఫ్లుయెన్స్ చేశారో వాళ్ళు ఇంకొక 5 ఏళ్ళు పైన ఉంటారండి. ఆ బలంతోనే వీళ్ళు విరవీగారండి మొన్నటి దాకా. మళ్ళీ మేము గెలుస్తాము మమ్మల్ని కాపాడతారని. రాజ్యాంగ రక్షణగా ఉండారు కాబట్టి ఆ పోస్టులో ఉండారు కాబట్టి వాళ్ళని కనుక మనం ఎక్స్పోజ్ చేసి వాళ్ళని డిఫెన్స్లో పెడితే కొంతవరకు సేఫ్ ఉంటుంది. అది ఆ చంద్రబాబు గారికి అటువంటి కెపాసిటీ లేదు. ఆయన ఎందుకు అందరితో మనం గొడవ పట్టం అని చెప్పి ఇది వెళ్ళటం, ఎప్పుడు ఎక్కడికక్కడ మేనేజ్మెంట్ చేసుకుంటూ వెళ్ళిపోవటమే. ప్రతి ఉండాలన్నా మేనేజ్ చేసుకుంటూ వెళ్దాం, మనకెందుకు అతనితో గొడవ అనుకున్నట్టు అని ఆయన తత్వం. అది ఆయనకి నష్టం చేస్తుంది, చంద్రబాబు గారికి నష్టం చేస్తుంది. ఎప్పుడు కూడా మనం ఎక్స్పోజ్ చేసి ఎవరైతే వీళ్ళు మనకు నష్టం చేశారో, ఎవరైతే అసాంఘికంగా చట్ట వ్యతిరేకంగా ఉంటున్నారో వాళ్ళని మనం బయటకి ఎండగట్టాలి. ఎండగట్టినప్పుడు అవతల డిఫెన్స్లో పడతాడు. ఆడు ఎంత పోస్టులు ఉంటే మనకేంటి, వాడు ఎంత స్థాయిలో ఉన్నా సరే వాడు ఒళ్ళు వాడు కట్టుకోవాలి, వాడు ఒళ్ళు వాడు కాపాడుకోవాలి. వాళ్ళు ఇప్పుడు ఆ స్ట్రాటజీ వీళ్ళు ఉపయోగిస్తారు. కడప బ్యాచ్ ఎప్పటికప్పుడు ఎంత పదవిలో ఉండో వాడి మీదకి వెళ్ళిపోతారు. వెళ్ళిపోయినప్పుడు వాడు కాపాడుకుంటారు అని చెప్పుకుంటారు. ఎప్పుడైతే మనం ఆ రకమైన ఎఫెన్స్లో వెళ్తామో అప్పుడు ప్రజల్లో హీరో అవుతారు.